హాయ్ అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీను సిరిసిల్ల. సో ఇప్పుడైతే మనమైతే రాజన్న సిరిసిల్లకు 39 కిలోమీటర్ దూరం నుండి గోవింద వరదరాజ స్వామివారి టెంపుల్కి అయితే చేసినాం. ఇదైతే సనువుల గ్రామానికి స్టార్టింగ్ లో అయితే ఉంటుంది, లెఫ్ట్ సైడ్ లో ఒక అర కిలోమీటర్ దూరంలో. ఇప్పుడైతే మనమైతే ఇక్కడైతే శ్రీమన్నారాయణ ఉంటాడు, చూసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ లో అయితే గుట్టకి అయితే స్వయంగా వెలిసిన టెంపుల్ అన్నమాట ఇది. ఇది మనమైతే టెంపుల్ అయితే నీకు చూపిస్తాను దగ్గరికి వెళ్ళి. సూపర్ అంటే సూపర్ ఉంది. ఈ వీడియో ఏమైతే మనకు 2-3 ఫాలోవర్స్ అయితే కామెంట్ చేశారు. సో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో ఇస్తున్నా. మీకు పక్కనే చూసుకుంటే అయితే ఇక్కడ కళ్యాణ మండపం కట్టిర్రు. ఇక్కడైతే చూసుకోవచ్చు టెంపుల్. ఇక్కడైతే మ్యారేజ్ కూడా జరుగుతాయట. పక్కనే మామిడి తోట ఉన్నది. ఇక్కడ లొకేషన్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉన్నది, ఎక్సలెంట్ ఉంది. ఇక్కడైతే ప్రశాంతంగా ఉంటది. స్వామివారిని దర్శించుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఇక్కడ కూర్చుంటే మనసు బాగా ప్రశాంతత అవుతుంది. సో ఇప్పుడైతే మనం అయితే ఇక్కడ చూసుకుంటే అయితే మెట్లు అయితే చూసుకోవచ్చు. సో ఇప్పుడైతే మనం అయితే స్వామివారి దగ్గరికి వెళ్ళి అయితే చూద్దాం. మనం ఇప్పుడు వచ్చిన టైం అయితే 2 అవుతుంది దాదాపుగా. ఈ టైంలో అయితే మనకు సిరిసిల్లకు 40 కిలోమీటర్ కాబట్టి మనం కొంచెం లేట్గా స్టార్ట్ అయినాం. సో ఇప్పుడు వెళ్ళి మనం అయితే దర్శనం చేసుకుందాం. చూపిస్తాను స్వామివారిని. సరే వెళ్దాం రండి. సో ఇంకా మెట్లు చూసుకుంటే అయితే మంచి పెద్ద పెద్దగా ఉన్నాయి, ప్రశాంతంగా బాగా స్ట్రెయిన్ కావాల్సిన అవసరం అయితే లేదు. దాదాపు ఒక 50 మెట్లు అయితే ఉంటాయి, చూసుకోవచ్చు. పక్కన అయితే అన్ని పొలాలే ఉన్నాయి. ఇదైతే మొత్తం గుట్ట ఉన్నది ఊరికైతే. ఈ ఊరు పక్కన ఉన్నటువంటి గుట్ట అనమాట. ఈ గుట్టకైతే స్వామివారి అయితే వెలిసిందట. ఈ మధ్యన అయితే దీని అయితే డెవలప్ చేసారు, మంచిగా కట్టిరు, చూసుకోవచ్చు. సో మనకి దగ్గరికి అయితే వెళ్దాం. కొంచెం దమ్మస్తుంది, ఎక్కువ మాట్లాడలేకపోతున్నా. చలో తీసుకుంటే అయితే మనం నామాలు అయితే చూసుకోవచ్చు మీరు. మనం అయితే ఇంకో దగ్గరికి అయితే వచ్చేసాం. స్టార్టింగ్ లో అయితే మనకి అయితే అమ్మవారు ఉన్నది, చూసుకోవచ్చు. మంచిగా ఉన్నది ఇది. ఇక్కడ అమ్మవారు ఎవరో మనకైతే పేరైతే తెలియదు, ప్రస్తుతానికి అయితే అమ్మవారి అయితే ఉన్నది. సో రాజరాజేశ్వరి మాత అనుకుంటా నాకు తెలిసి. సో ఇప్పుడైతే మన దగ్గరికి వచ్చేసాం. సో ఇక్కడైతే ధ్వజస్తంభం ఉన్నది. మస్తు అంటే ఓపెన్ ప్లేస్ బాగా అంటే బాగుంది, విశాలంగా చూసుకోవచ్చు. ప్రతిష్ఠిస్తారు. మన దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. అయితే పాఠాకులు అయితే గేట పెట్టి ఇక్కడ కూర్చోవడానికి అయితే మంచి ప్లేస్ ఉన్నది, పీస్ఫుల్ గా ఉన్నది ఇక్కడైతే వాతావరణం. ఇక చూసుకుంటే లొకేషన్ అయితే మీకు ఒకసారి చూపిస్తా చూడండి. చుట్టుపక్కల మొత్తం టోటల్ గా నీకు గుట్టలు కనబడుతున్నాయి, విలేజ్ కనబడతాయి, పొలాలు కనబడతాయి. ఇటు రావచ్చు, ఇటు చూసుకోవచ్చు. ఇట్లా ఇందాక ఇందాక మనం వచ్చిన రూట్ అనమాట. ఇది వచ్చి ఇందాక మనం వచ్చిన రూట్ చూసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే పైకి బాగానే ఉన్నది, ఏర్పడలేదు కానీ ఇంకో టోటల్ గా అయితే ఇంకో మొత్తం అన్ని పొలాలు, చుట్టుపక్కల విలేజ్ ప్రశాంతంగా ఉంది. ఇక్కడ మంచి వాతావరణం, పీస్ఫుల్ అంటే పీస్ఫుల్ ఉంది. ఈ 2 గంటలకైనా సరే, మిట్ట మధ్యాహ్నం అయినా సరే కానీ మంచిగా ఉంది. ఇక్కడ చూసుకుంటే స్వామివారి పైన గుండు ఉన్నది చూడు, మంచి పెయింటింగ్ వేసారు నామాలు అయితే. గోవిందరాజుల స్వాముల వారు మహావిష్ణు అవతారం అనమాట. ఇప్పుడైతే మనం అయితే దేవుని దగ్గరికి అయితే వెళ్ళిపోదాం, చూపిస్తాను. అయితే నాకు తెలిసి అయితే చిన్న గేట్ పటాకులు అంటున్నాయి కదా, ఆ పటాకులు అయితే మనం అయితే స్వామివారి అయితే చూసుకోవచ్చు. ఇది స్వయం అనమాట. ఇక్కడ పైన చూసుకున్నది మంచి ప్లేస్ ఉంది పైన కూడా. సో ఇప్పుడు వచ్చేసాం. వస్తాడే వస్తున్నాడు, చూసుకుంటే స్వామివారు మంచిగా ఉన్నది. ఇదైతే దగ్గరికి అయితే చూపిస్తాను. శ్రీమన్నారాయణుడు అనవచ్చు, జూమ్ చేసి చూపిస్తా చూడండి. సూపర్ అంటే సూపర్ అన్నట్టు స్వామివారు అయితే శయనమూర్తి అన్నట్టు. పక్కనే లక్ష్మీదేవి కూడా ఉంది, శయనమూర్తి. చూసుకుంటే స్వామివారు అయితే ఇక్కడ శయనమూర్తిగా ఉన్నాడు. సో మీరు చూసుకుంటే అయితే ఇక్కడైతే స్వామివారు అయితే శయనమూర్తి పడుకొని ఉన్నారు అనమాట, శ్రీమన్నారాయణ అవతారంలో. అలాగే ఇక్కడైతే ఈ స్వామివారి అయితే గోవిందరాజు కూడా అంటారు. ఇదైతే స్వామివారి స్వయం అనమాట. మంచిగా అయితే కొండకైతే వెలిసిండు. సో ఇక్కడైతే వీళ్ళైతే గేట్ అయితే పెట్టి చూసుకోవచ్చు, ఎప్పుడైనా వచ్చి దర్శనం చేసుకోవచ్చు. సో వీళ్ళైతే ఇక్కడైతే వచ్చి దర్శనం చేసుకొని మీ స్వామివారికి అయితే కృపకైతే పాత్రలు కావాలని కోరుకుంటున్నా. అలాగే మీకు ఇక్కడ చూసుకుంటే ఓపెన్ ప్లేస్ ఉన్నది, ఇక్కడ పైన అయితే మంచిగా చూపిస్తాను చూడండి. గుట్ట కడ ఇదంతా ఓపెన్ ప్లేస్ ఉన్నది, మంచిగా అంటే మంచిగా ప్రశాంతంగా అయితే కూర్చొచ్చి ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడైతే మంచిగా ఉంది. సో చూసుకోండి, ఈ గుండెకైతే స్వామివారి నామాది ఎక్కారు, ఎక్సలెంట్ ఉన్నది, బాగుంది. చూడండి ఒకసారి, పెద్ద ఎక్కేసారు. ఈ కొండకే అయితే గుడి అయితే కట్టేసారు. చూసుకుంటే ఈ కొండకే మీరు చూసుకోవచ్చు, బాగుంది కదా. సో ఇక్కడ మనకైతే పక్కనే చూసుకుంటే అయితే ఆంజనేయ స్వామి అయితే మన గుండెకైతే చెక్కి ఉన్నారు, చూసుకోవచ్చు మీరైతే.
సో మొత్తానికి అయితే ఇక్కడ ప్రశాంతంగా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయరి, షేర్ చేయరి, మీ దగ్గర వాళ్ళకి షేర్ చేయరి. సో మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.